ఫెయిల్ అయితే ఏమవుతుంది? విధేయత చూపించకపోతే ఏమవుతుంది? తగ్గించుకోకపోతే ఏమవుతుంది? హెచ్చించుకున్నట్టు కదా. హెచ్చించుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? అహంకారాన్ని చూపిస్తున్నాను దేవుని మాటకు, లేకపోతే అధికారికి, లేకపోతే ఎదుటి వ్యక్తికి. ఆ సందర్భంలో అహంకారాన్ని లేకపోతే గర్వాన్ని చూపిస్తున్నాను. తగ్గింపు ఎప్పుడైతే లేకపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చే లక్షణము అహంకారము లేకపోతే గర్వము. అందుకని ఆయన మాట్లాడుతున్నమాట, పక్కలోనే ఏ చిన్న బలహీనత దొరికినా అపవాది పక్కలోనే ఉంటాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపవాదికి చోటిస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాడు వెంటనే దూరిపోతాడు. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. అపవాది గురించి నేర్చుకున్నాం ఈ అంశాన్ని. ఏ చిన్న బలహీనత ఇచ్చినా, ఏ చిన్న అవకాశం ఇచ్చినా వాడు మన జీవితంలో దూరి ఎందుకు తగ్గించుకోవాలి అనే ప్రశ్నను తీసుకొని వస్తాడు. నా జీవితంలో, నీ ఆలోచనలో ఎందుకు తగ్గించుకోవాలి? అవసరం లేదు కదా. ఈ సందర్భంలో ఎందుకు తగ్గించుకోవాలి? నువ్వు అవసరం లేదు కదా. ఈ ప్రశ్న వస్తుంది. నిజమే కదా. ఆ టైంలో అలా ప్రవర్తిస్తావు, ఇంకొకసారి అలా ప్రవర్తిస్తావు. అది కాస్త అలవాటు అయిపోతుంది. అది కాస్త నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. గర్వం అనేది ఒకటి వస్తుంది కదండి. అందుకనే దేవుని మాటలను లేకపోతే వచనాలను, ఆయన మార్గాలను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.